ఓకే. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, స్వర్ణమాల మేడంకి కోటి కోటి ప్రణామములు. అలాగే నా గురువు గారైన తటవర్తి దంపతులకు, జూమ్లో ఉన్న వారందరికీ నమస్కారాలు. శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టీఎంసీ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, టీఎంసీ ఆధ్వర్యంలో ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాము, ధ్యానాన్ని అందుకుంటున్నాము. ఈరోజు జ్ఞానదాత శ్రీదేవి మేడం. వెల్కమ్ మేడం. శ్రీదేవి మేడం, నమస్కారం మేడం. ఓవర్ టు యూ మేడం. నమస్తే అండి. నమస్తే. విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మాతా సమానురాలైన స్వర్ణమాల పత్రిజీ గారికి నా ఆత్మపూర్వక ప్రణామాలు. నాకు ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన నా గురువులందరికీ నా ఆత్మపూర్వక ప్రణామాలు. ఈ జూమ్లో ఉన్న ఆత్మబంధువులందరికీ నా నమస్కారాలు. మనం చెప్పుకునే ఈ పత్రిజీ సందేశాలు లో భాగంగా ఈరోజు మనం ఆరోగ్యమే స్వీయవరం అనే దాని గురించి తెలుసుకుందాం. ఓం ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం తస్మై శ్రీ గురవే నమః. మనం తెలుసుకునే టాపిక్ ఈరోజు ఆరోగ్యమే స్వీయ వరం. జనరల్ గా మనం అనుకునేది ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి ఉంది. మనం అందరము ప్రతి ఒక్కళ్ళం కూడా ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏమనుకుంటే అది చేయగలుగుతాం. ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు ఎవరైనా ఏమైనా చేయలేము. ఈ ఆరోగ్యం దేనికి అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే, ఆరోగ్యం అనేది దేహానికి. మనము దేహ స్వరూపులమై ఉన్నాం కాబట్టి దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోగలిగితేనే మనము ఏ పనైనా చేయగలుగుతాము. మనకి ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. దేహం అంటే భౌతిక కాయం. ఈ భౌతిక కాయము ఇరువురు కలిసినప్పుడు పిండంగా ఏర్పడి దాని తర్వాత అభివృద్ధి చెంది తర్వాత దానిలోనికి ఆత్మ ప్రవేశించి అది ఒక శిశువుగా జననం తీసుకున్న తర్వాత పెరిగి పెద్దదవుతూ ఉంది. దానిలోనికి ఈ జీవం ఎలా వస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా మనుషులైనా పక్షులైనా ఏవైనా కానీ ఇరువురు కలిస్తే ఒక జీవం అనేది ఏర్పడుతుంది. అండం అనేది ఏర్పడి అది పిండంగా రూపాంతరం చెందుతుంది అని మనం తెలుసుకున్నాం మనకు తెలిసిన విజ్ఞానం. అయితే అసలు ఏమీ లేని చోట కూడా ఒక జంతువు ప్రాణము అనేది ఉంటుంది. అదేంటంటే ఉదాహరణకి మనం ఏవైనా ఒక చెత్త గాని లేకపోతే ఏవైనా పెసర్లు గాని ఏవైనా ఆహార ధాన్యాలు ఏవైనా సరే మనం ఒక దగ్గర నిల్వబెట్టినట్లయితే కొన్ని రోజులైన తర్వాత దాంట్లో నుంచి ఒక పురుగు అనేది వస్తుంది. దానికి ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకు తెలియకుండానే ప్రకృతి ఎంతో శ్రమ చేసి ప్రతి జీవిలోనికి ప్రాణశక్తిని పంపిస్తుంది. దానిని మనము ప్రకృతి శక్తి అనొచ్చు, సూక్ష్మ దేవతలు అనొచ్చు. ఇవి అన్నీ కూడా మన శరీర నిర్మాణంలో మనకి సహాయపడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఒక తల్లి గర్భంలోనికి అండం ప్రవేశపెట్టబడుతుందో ఆ తర్వాత దాని పిండంగా రూపాంతరం చెందినప్పుడు అనేక మంది సూక్ష్మ దేవతలు, ప్రకృతి దేవతలు దాని యొక్క శ్రమ చేసి దానికి శరీరానికి నిర్మాణంలో సహాయం చేస్తాయి. వాటికి తోడ్పడే వాటినే మనం ఎలిమెంట్స్ అనొచ్చు, నేచర్
స్పిరిట్స్ అనవచ్చు. వాటి వల్ల ఎప్పుడైతే అవి దాని శ్రమతోటి దీనిలోనికి జీవాన్ని ప్రవేశపెట్టినట్లయితే, అప్పుడే అది ఆత్మ ప్రవేశించి పిండంగా ఎదుగుతుంది. మామూలుగా మనకు తెలిసిన విజ్ఞానం ప్రకారంగా ఎవరైనా ప్రెగ్నెంట్ అయినప్పుడు హార్ట్ బీట్ ఉందా? హార్ట్ బీట్ ఉందా? అని అడుగుతారు. హార్ట్ బీట్ లేకపోతే ఏం చేస్తారు? హార్ట్ బీట్ లేకపోతే పిండం ఎదగదండి వద్దు అని జెప్తారు. ఆ హార్ట్ బీట్ అనేది ఎక్కడి నుంచొస్తుంది? ఇప్పుడు పిండం ఒస్తుంది. కానీ హార్ట్ బీట్ ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదది? ఏంటి దాని విషయము? అంటే మనకు తెలియని ప్రకృతి దేవతలు ఎంతో కష్టపడి అండంలోనికి ఆత్మ ప్రవేశాన్ని చేస్తున్నారు. దాన్ని మొత్తం తెలుసుకోవడమే ఆధ్యాత్మిక విజ్ఞానం. ఒక ఇంట్లో మనం ఉండాలంటే ఫస్ట్ ఏం చేస్తాము? ఆ ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి? ఎలా కట్టుకోవాలి? ఎవరిని పిలవాలి? కట్టడానికి ఎవరి హెల్ప్ తీసుకోవాలి? అని ఎలా అయితే ఆలోచించి, ఆ తరువాత దానికి మనము గృహప్రవేశం అని జెప్పేసి వెళ్ళి ఒక రోజు చూసుకొని దాంట్లోకి వెళ్ళి ఎలా నివసిస్తామో, అలాగే ఒక జీవి పైలోకంలో నుంచి ఇహలోకంలోనికి రావడానికి ఆత్మని ప్రవేశపెట్టి, అది పిండంగా ఎదిగి, శిశువుగా రూపాంతరం చెంది, మన ఇహంలోనికి వచ్చి ఇక్కడ ఎదగాలి అనంటే చాలా 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 విషయాలు దాంట్లో ఉంటాయి. ఇల్లు పునాది ఎప్పుడైతే పటిష్టంగా ఉంటే ఇల్లు మంచిగా ఉంటుందో, అలాగే ఆత్మ ప్రవేశం అనేది ఎంత పటిష్టంగా జరిగితే, అప్పుడు శిశువు యొక్క ఎదుగుదల అనేది అంత బాగా ఉంటుంది. శిశువు ఎదుగుదల అంటే ఏంటి? మన భౌతిక కాయం. మన ఇహలోకంలోకి వచ్చిన తర్వాత మన భౌతిక కాయాన్ని ఎంత బాగా మనం సంరక్షించుకుంటే అంత బాగా ఉంటుంది. కొంతమంది 10 సంవత్సరాలే బతుకుతారు. కొంతమంది 50 సంవత్సరాలు బతుకుతారు. కొంతమంది 100 సంవత్సరాలు బతుకుతారు. కొంతమంది ఏంటి? ఉన్నన్ని రోజులు ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటారు. కొంతమంది ఎల్లప్పుడూ విచారంగా ఉంటారు. ఏంటి ఇవన్నీ? అంటే ఎవరికి కూడా వారి యొక్క శరీరంపై గాని, ఆత్మపై గాని సరియైన నిర్దేశకత్వం లేకపోవడం. వాటినన్నిటిని ఎప్పుడైతే మనం తెలుసుకొని, దానిని పరిరక్షిస్తూ, మన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ మంచిగా ఉంచుకొని, దాంట్లో ఎదగడానికి మనం సహాయం చేసే అంశాలు ఏమున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అజ్ఞానం, సోమరితనము, అహంకారం. ఫస్ట్‌దేంటంటే మనకి ఏ దానికి చూసుకోవాలి మంచిగా ప్రతి ఒక్కళ్ళకి నేను బాగా జీవించాలి, నేను బాగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటాం. కానీ దానికి సంబంధించి మనం ఏం చేయట్లేము. ఏంటంటే దానికి సంబంధించిన విజ్ఞానం మనకు లేకపోవడం. ఆ తర్వాత తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత గూడా ఏం చేస్తాము? సోమరితనం. మనకి ఏం చేయాలన్నా గాని, ఏం చేస్తాంలే అనేసి అశ్రద్ధ. ఆ సోమరితనం వల్ల మనకి ఎన్ని విషయాలు తెలిసున్నా గాని, ఆచరించినప్పుడు అవి పాటించడం లేదు. ఇంకోటి అహంకారం. నేనది తెలుసుకోవడం ఏంటి? ఇప్పుడేంటి మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు. మంచిగనే ఉన్నాం. మనకిప్పుడెందుకది? మన దగ్గర డబ్బులున్నయి. మనం అన్నీ భోగాలు అనుభవిస్తున్నాము. కాబట్టి మనకెందుకిప్పుడవన్నీ? మనకవసరం లేదు. కాబట్టేసి అవి వద్దు. అలా ప్రతి ఒక్క విషయం కూడా మనము పక్కకు పెట్టేస్తున్నాము. అలా పెట్టకుండా అసలేంటి ఈ భౌతిక కాయము? ఇది ఎలా వచ్చింది? దీన్ని బాగా చూసుకోవాలంటే దీని వెనకాల ఎవరున్నారు? మనం ఏం తెలుసుకోవాలి? ఎలా ఉండాలి? అనేది మొత్తము తెలుసుకోవాలి అనంటే, ఊపిరిగా ప్రవేశపెట్టి, ఆత్మను అందులో ఉంచి, శిశువుగా జననం చెంది, ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు, మనము ఏం తీస్ ఏ ఏ కారణంగా ఈ భూమి మీదకి వచ్చాము? ఏం చేయాలి? ఏం చేయకూడదు? మనం ఈ భూమి మీదకి వచ్చింది అసలు ఎందుకోసము? అనేది తెలుసుకునేదే మొత్తం ఆధ్యాత్మిక శాస్త్రము. ఇవి అన్నయూ తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్కటి గూడా మనకి అర్థమవుతుంది. అర్జునుడిని అడుగుతాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు. "ఎవరయ్యా నువ్వు?" అని అడుగుతాడు. అడిగితే శ్రీకృష్ణుడు చెప్తాడు. "ప్రతి ఒక్క దాంట్లోనూ ఫస్ట్ ఉన్నది నేనే, మధ్యలో ఉన్నది నేనే, లాస్ట్‌కున్నది నేనే.
ప్రతి ఒక్క జీవి కూడా పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు నేనే ఉంటాను. అంతా నేనే ఉన్నాను. మరి అంతా మనమే మీరే ఉన్నప్పుడు ఏంటి ఇయన్నీ? అని జెప్పేసి మనం అనుకుంటే దాని యొక్క ఆహ్, ఆత్మ ఎలా ఉంటుంది? ఎలా పెరుగుతుంది? ఆ పెరుగుదలలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? భౌతిక కాయానికి మనం ఏం చేయగలుగుతాము? మనం ఎలా ఉండగలుగుతాము? అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాము. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. గౌతమ బుద్ధుడు ఉన్నాడు. గౌతమ బుద్ధుడు పుట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, వాళ్ళ నాన్నగారు ఆయనకి జ్యోతిష్యం చూపిస్తాడు. జ్యోతిష్యం చూపించినప్పుడు జ్యోతిష్కులు ఏం చెప్తారంటే, ఈయన చిన్న వయసులోనే సర్వసంగ పరిత్యాగ అయిపోతాడు అని జెప్పేసి చెప్తారు వాళ్ళు. చెప్తే, నా కొడుకు అలా అయిపోతే రాజ్యం ఏమైపోతుంది అని ఆయన ఏం చేస్తాడంటే, దుఃఖం అనేది లేకుండా తన కొడుకు చుట్టూ గూడా ఆనందము, భోగము అన్నీ కూడా సంతోషంగా ఉండేటట్టుగా ప్రతి ఒక్క విషయాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. ఆయనకి యుక్త వయసు వస్తుంది. పెళ్లి చేస్తాడు. ఒక కొడుకు పుడతాడు. ఆయన ఎక్కడికన్నా వెళ్తే గూడా ఆ ప్లేస్‌లో గూడా దుఃఖం అనేది లేకుండా అంతా సంతోషంగా ఉన్నారు. సంతోషమయంగా ఉంది. ఇక్కడ అసలు లోకంలో దుఃఖం అనేది లేదు. ప్రతి ఒక్కటి ఆనందము, సంతోషము అని అనుకునే విధంగా ఆయన వెళ్ళడానికి ముందే అన్నీ ఏర్పాటు చేసి పెడతాడు. అలా ఏర్పాటు చేసే క్రమంలో ఒక్కోసారి గౌతమ బుద్ధుడు ఏం చేస్తాడంటే, ఎవరికీ చెప్పకుండా తను బయటికెళ్తాడు. బయటికెళ్ళి ఆ రథం తోలే ఆయనకి ఇటువైపు కాదు వేరే వైపు ఎళ్ళమని చెప్తాడు. అక్కడికెళ్ళిన తర్వాత ఆయనకి ఒక కుష్ఠరోగి కనిపిస్తాడు. ఎవరాయన? ఎందుకలా ఉన్నారు? అని సారథిని అడుగుతాడు. అడిగితే ఆయనకి ఒక జబ్బొచ్చిందండి. కుష్ఠరోగం అది అని జెప్తాడు. ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత ఒకాయన చాలా ముసలి ఆయన అవుతాడు. ముసలి వేషం వేసుకొని ముసలతను కనిపిస్తాడు. కనిపించినప్పుడు ఏంటి ఆయన అలా ఉన్నాడు అనంటే, ఆయనకి చాలా ఏజొచ్చిందండి. చాలా ఏజొచ్చిన తర్వాత ఎవరైనా అలానే ఉంటారు అని జెప్తాడు. ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత ఒక చనిపోయిన శవాన్ని తీసుకెళ్తూ కనబడతారు. ఆయన ఏంటి అలా వెళ్తున్నారు, వాళ్ళందరూ ఎందుకు ఏడుస్తున్నారు అనంటే, వాళ్ళకి సంబంధించిన ఒకతను చనిపోయాడండి అంటే, అసలు చనిపోవడం అంటే ఏంటి? అని అడుగుతాడాయన. అంటే ఎవరైనా ఆయనడుగుతాడనమాట అప్పుడు. నేను గూడా రేపు ముసలివాడినవుతానా? నేను గూడా చనిపోతానా? అని అడుగుతాడు. ఎవరైనా చనిపోతారండి కొన్ని రోజులైన తర్వాత. మీరైనా, నేనైనా ఎవరైనా చనిపోవలసిందే. భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు గూడా జన్మ ఏ దేనికోసం అయితే వచ్చినామో అది అయిపోయిన తర్వాత ఎవరమైనా చనిపోవాల్సిందే అని చెప్తాడు. ఆయనకప్పుడేమి అర్థం గాదు. ఇంటికెళ్తాడు. తర్వాత కూర్చొని కళ్ళు మూసుకొని ఇవన్నీ ఆలోచిస్తాడు. ఆయనకేమీ తెలియడం లేదు. ఏంటి ఈ పుట్టడం ఏంటి? ఈ చనిపోవడం ఏంటి? ఈ బ్రతకడం ఏంటి? మళ్ళీ ఈ రోగాలేంటి? ఈ ముసలితనం ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి అని జెప్పేసి ఒకరోజు మధ్యరాత్రి రాజ్యాన్ని, భార్యని, కొడుకుని వదిలేసి తను వెళ్తాడు. వెళ్ళి ఎన్నో రకాల సాధనలు చేసి అసలేంటి ఈ శరీరము? ఎలా ఉంటుందిది? ఎలా పెరుగుతుంది? ఎలా చనిపోతుంది? అసలెప్పుడు చనిపోతారు? ఎందుకు చనిపోతారు? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి చాలా చాలా దూరం ప్రయాణం చేసి, చాలా మంది యోగులను, మునులను అందరినీ కలిసి ఆయన చివరికి ఈ దుఃఖం అనేది ఎలా ఉంటుంది? ఎందుకొస్తుంది? అనే అన్నీ తెలుసుకొని మనకి ఈ ఆనాపానసతి అనే దాన్ని వెలుగులోకి తీసుకువచ్చాడు. అదే మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు అందించిన ఆత్మ ధ్యాస ధ్యానం, శ్వాస మీద ధ్యాస అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అయితే చాలా మంది ధ్యానం చేస్తే ఎన్ని రోజులైనా బ్రతకొచ్చు. ఎలాగైనా బ్రతకొచ్చు అని జెప్పేసి అంటున్నారు. హిమాలయాల్లో ఇప్పటికి గూడా మనం తెలుసుకున్నదేంటంటే, ఒక ధ్యానం ద్వారా ఎన్ని సంవత్సరాలైనా గాని బ్రతకగలుగుతారు. వాళ్ళు ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉండగలుగుతారు. మరేంటి ఎన్ని రోజులు ఉండగలిగితే అన్ని రోజులు ఉండగలిగినప్పుడు మనమెందుకు ఉండట్లేదు? పోనీ ఎన్ని రోజులు ఉండగలిగితే అన్ని రోజులు ఉండకపోతే ఉన్నన్ని రోజులు గూడా ఎందుకు సంతోషంగా ఉండట్లేదు? ఎందుకు అనారోగ్యం పాలవుతున్నాము? ఇవి అన్నీ గూడా తెలుసుకోవడమే ఆరోగ్యమే స్వీయ వరం. ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా
మనం జీవించే విధానం. మనము ముఖ్యంగా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి అంటే, ముఖ్యంగా 3 విషయాల మీద మనం శ్రద్ధ పెట్టాలి. మొదటిది శ్వాస మీద ధ్యాస. ఆ తర్వాత వాటర్ ఎక్కువగా తాగడము. ఆ తర్వాత మితాహారం తినడము. ఆ తర్వాత యుక్తాహారం తినడము. ఇలాంటివన్నీ గూడా మనం శ్రద్ధ పెట్టి దాన్ని ఆచరించినట్లయితే మనము ఎలాంటి రోగానికి గురి కాకుండా మన దేహం యొక్క, శరీరం యొక్క పెరుగుదలను ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచడమే కాకుండా మనకి కావలసిన విధంగా కావలసినవన్నీ కూడా ఈ ప్రపంచానికి మనం భూమి మీదకొచ్చినప్పుడు ఏమైతే అందించాలని అనుకుంటున్నామో అవన్నీ అందించగలము. అవేంటి అంటే మొదటగా శ్వాసాహారం. అదే శాకాహారం. ఎవ్వరైనా గాని భూమి మీద జననం తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క దానికి గూడా జీవించే హక్కు ఉంది. ఎవరిని చంపే హక్కు ఎవరికీ లేదు. మనము వాటిని తిరిగి జీవించలేము. జీవింప చేయలేము. కాబట్టి ప్రతి ఒక్క దానికి గూడా జీవించే హక్కుంది. మనం ఎప్పుడూ కూడా శాకాహారమే తినాలి. ఎందుకంటే శాకాహారానికి అనుగుణంగా మాత్రమే మన శరీరం యొక్క అవయవాలు ఉన్నాయి. కాబట్టి మనం శాకాహారాన్నే భుజించాలి. మాంసాహారం తినవద్దు. ఎప్పుడైతే శాకాహారం భుజించినమో మనకి బాడీ ఈజీగా డైజెషన్ అవుతుంది. ఈజీగా ఎప్పుడైతే డైజెషన్ అవుతూ ఉందో, మనము ఎప్పుడు గూడా ఫ్లెక్సిబుల్‌గా ఉండగలుగుతాము. ఏ రోగానికి గురి కాకుండా ఉండగలుగుతాము. ఇంకొకటేంటంటే ఆత్మశక్తిని ఎక్కువగా చేసుకోవడము. ఆత్మశక్తి అసలు ఆత్మశక్తి అంటే ఏంటి? ఆత్మశక్తి అంటే ధ్యాన శక్తి అని చెప్పుకోవచ్చు. మనం ఎప్పుడైతే ధ్యానం ద్వారా మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకొని కూర్చుంటామో, మన ఆత్మ లోపలికి ఆత్మశక్తి అనేది ఎంత కావాలంటే అంత పొందడానికి అవకాశం ఉంటుంది. ఆత్మశక్తి ఎప్పుడైతే మనలోనికి అపారంగా ఉంటుందో, ప్రవహిస్తుందో, అప్పుడు మన శరీరము చాలా ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత వాటర్ తాగడము. వాటర్ తాగడము అంటే ఎవ్వరు గూడా వాటర్ తాగడం లేదు సరిగ్గా. ఎలా తాగాలి వాటర్? ఎప్పుడు చూడు కడుపు నిండా నీళ్లుండాలి. 4 లీటర్ల నుంచి 5 లీటర్ల నీళ్లు కొలుసుకొని ప్రతి ఒక్కళ్ళు తాగండి. గంటకి వాటర్ తాగండి. కొంచెం కొంచెంగా తాగండి. వాటరే గదా! ఏంటి అనేది నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. అలా కాదండి. మనం తిన్న ఆహారము మన శరీరంలో కలిసిపోయి, మనకు ఎనర్జీగా ఫార్మ్ అయ్యి, మన అవయవాలన్నీ సరిగ్గా పనిచేయాలి అంటే, ముఖ్యంగా తెలుసుకోవాల్సింది వాటర్ తీసుకోవడము, దాన్ని ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకోవడం. ఎప్పుడూ కూడా కడుపు నిండుగా నీరుండాలి. ఇంకొకటి మన శరీరానికి శక్తి రావాలి అంటే, వీలైనప్పుడల్లా నదిలో గాని, సముద్రంలో గాని స్నానానికి వెళ్ళండి. బాత్ టబ్బులు ఉన్న వాళ్ళైతే కాసేపు వాటర్ నింపుకొని దాంట్లో కూర్చోండి. శరీరానికి బయట, లోపల వీలైనంత ఎక్కువగా వాటర్ ఉంచడానికి ప్రయత్నం చేయండి. భోజనం చేసేటప్పుడు మితంగా తినండి. ఎప్పటికప్పుడు కావాల్సినది అప్పుడే వండుకొని అప్పుడే తినండి. స్టోర్ చేసిన ఆహారం తినవద్దు. రిఫ్రిజిరేటర్‌లోని ఆహారాలు కొనుకొచ్చుకోవద్దు. ఎప్పటికప్పుడు మీరే స్వయంగా చేసుకొని, మీరే స్వయంగా తినండి. దీనివల్ల మీ ఆరోగ్యానికి ప్లస్ ఆలోచనలకి చాలా చాలా మంచిది. ఎప్పుడైతే ఆహారము మంచిగా తింటారో, ఆలోచనలు మంచిగా ఉంటాయి. ఎప్పుడైతే ఆహారం మంచిగా తిని ఆలోచన మంచిగా జరుగుతుందో, అప్పుడు మీ ఆరోగ్యం బాగుంటుంది. అన్నీ ఒకదానికొకటి లోపల, బయట లింక్ అయి ఉంటాయి. దాన్ని మీరు తెలుసుకోండి. ఆకలిగా ఉన్నప్పుడే తినండి. ఏది పడితే అది తినవద్దు. నీకు ఆహ్, ఎప్పుడు ఆకలైతుంది? ఆకలైనప్పుడే తినండి. ఎంత ఆకలవుతుంది అంతే తినండి. ఎప్పుడు గూడా కడుపులో కొంచెం ఖాళీగా ఉంచుకోండి.
ఖాళీగా 75%, 80% నింపుకోండి. 20% ఖాళీగా ఉంచుకోండి. అలా అయితే మీరు ఈజీగా డైజెషన్ కావడానికి ఇప్పుడు నౌ-ఏ-డేస్ ప్రతి ఒక్కళ్ళకి ప్రాబ్లము ఇండైజెషన్. చాలా మంది పెద్దవాళ్ళయిన తర్వాత విపరీతంగా ఇబ్బంది పడే మెయిన్ ప్రాబ్లమ్ ఇండైజెషన్. ఆ ఇండైజెషన్ వల్ల ఏంటంటే తిన్న ఆహారము అరగక అది లోపల అలాగే ఫార్మ్ అయ్యి ఉండి ఆర్గాన్స్ మీద పడి రకరకాల రోగాల రూపంలో బయటకొస్తున్నాయి. అలా కాకుండా చూసుకోవాలి అంటే ఏకైక మార్గము తక్కువ తినండి, ఎక్కువ సార్లు తినండి. ఆకలైనప్పుడే తినండి. తిన్న ఆహారము సరిగ్గా జీర్ణమయ్యే విధంగా చూసుకోండి. ఒకసారి తిన్నది అయిపోయింది అనిపించిన తర్వాతనే మళ్ళీ ఇంకొకసారి తినండి. ఉంది కదా అని లేదా మనకి టైం ఉంది గదా అని జెప్పేసి టీవీ ముందు కూర్చొని మాటకి ఏదో ఒకటి తెచ్చుకొని తినొద్దు. తినేటప్పుడు ముఖ్యంగా టీవీ దగ్గర కూర్చోవద్దు. అన్నము అన్నము కానీ ఏది తిన్నా గాని ప్లేట్‌లో పెట్టుకున్న ఆహారం తిన్నప్పుడు దానినే చూసుకుంటూ, దానినే ఆస్వాదించుకుంటూ మనం ఏం తింటున్నామో మనకు తెలిసే విధంగా తినండి. అప్పుడే మీరేం తింటుర్రో మీకు తెలుస్తుంది. ఇప్పుడు చాలామంది పిల్లలకి టీవీలు ఆన్ జేసేసి, ప్లేట్‌లో పెట్టుకొచ్చేసి గబగబా వాళ్ళకి నోట్లో కుక్కేస్తున్నారు. దానివల్ల ఏమైతుందంటే, ప్లేట్‌లో అన్నం అయిపోతుంది. కానీ వాళ్ళకైతే ఎనర్జీ రాదండి. కావాలంటే మీరు టెస్ట్ చేసుకోండి. వాళ్ళకొచ్చిన ఎనర్జీ మీరు పెట్టిన ఆహారం తినడం, డైజెస్ట్ కావడానికే సరిపోతుంది తప్పితే, సెపరేట్‌గా ఎనర్జీ రాదండి. ఎప్పుడైతే మీకు ఎనర్జీ కావాలంటే, మీకు కావాల్సిన ఆహారం ప్లేట్‌లో పెట్టుకొని ఏం తింటున్నారో మీరు అవేర్‌నెస్‌లో ఉండి తినండి. ఎవరైనా గాని ఏం తినాలి అనేది అది ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదండి. రకరకాల మనుషులు రకరకాల విషయాలను బట్టి ఇవి తింటే బావుంటుంది, అది తింటే బావుంటుంది, ఇంకోటి తింటే బావుంటుంది అని జెప్పేసి రకరకాలుగా చెప్తున్నారు. చివరికొచ్చే వరకు ప్రతి ఒక్కళ్ళకి ఏం తినాలో అర్థం గాని పరిస్థితిలోకెళ్ళిపోతున్నారు. అలా కాదండి. మీ శరీరాన్ని బట్టి, మీ వయసుని బట్టి మీరేమేం తినాలి? ఏం తింటే మీకు బాగుంటుంది? ఏం తింటే మీకు డైజెస్ట్ అవుతుంది? ఏం తింటే మీకు ఎనర్జీ వస్తుంది? అవన్నీ మీకు మీరే అనుభవించి తెలుసుకొని, మీకు మీరే ఒక చార్ట్ తయారు చేసుకొని, ఆ ప్రకారంగా ఫాలో కండి. వాళ్ళు చెప్పిండ్రంటే వాళ్ళకి పడకపోవచ్చు. అది మీ శరీరానికి పడుండొచ్చు. అదెవరికి ఎవరు వాళ్ళే నిర్ణయించుకోవాలి తప్పితే ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు. మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏందంటే, చాలా రోజులు ఆరోగ్యంగా ఉండాలి అంటే, ధ్యానమే మొదటి ఆరోగ్యమండి. ధ్యానము చేసినంత మాత్రాన్నే ఆరోగ్యం వస్తుందండి. కావాలంటే చాలామంది తపస్సు చేసి ఎన్నో రోజులు నీరు, ఆహారము లేకుండా జీవించి ఉన్నారు. ఇప్పటికి గూడా జీవిస్తూనే ఉన్నారు. చాలా రోజుల నుంచి హిమాలయాల్లో ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఓన్లీ ధ్యానంతోటి మాత్రమే బ్రతుకుతున్నారు. వాళ్ళు మనకంటే చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నారు. మనకంటే చాలా మంచిగా ఉన్నారు. ఏ పనైనా చేయగలిగే పరిస్థితిలో ఉన్నారు. దేన్నైనా సాధించగలిగే స్థితిలో ఉన్నారు. అంటే ఆరోగ్యం గావాలి అనంటే ఫస్ట్ మనం చేయాల్సింది ప్రతిరోజు కంపల్సరీగా ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ధ్యానం చేయండి. ధ్యానం ఎప్పుడైతే చేస్తారో మీలోనికి విశ్వంలో ఉన్న కాస్మిక్ ఎనర్జీ వచ్చి మీకు ఏం చేయాలన్నా సరిపోయే విధంగా శరీరాన్ని దృఢపరుస్తుంది. ఆలోచనలను దృఢపరుస్తుంది. ఎప్పుడైతే శరీరము, ఆలోచనలు దృఢంగా ఉన్నాయో, మనం అనుకున్నది సాధించగలుగుతాము. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనము ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఆధ్యాత్మికత గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యంగా లేనప్పుడు దేని గురించి మనకు ఆలోచన ఉండదు. ఎంతసేపు మన ఆరోగ్యం బాలేదు, మనకు అది పని చేయట్లేదు, ఇది పని చేయట్లేదు అని చెప్పేసే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ధ్యానం చేసినట్లయితే ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ఆరోగ్యము తెలుసు. ఆరోగ్యం ద్వారా మనం ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? ఏది చేయొచ్చు? ఏది చేయకూడదు? అనే అన్ని విషయాల పైన మనకి అవగాహన ఏర్పడుతుంది. ఇంకొకటి ఆలోచనలు. ఎప్పుడు చూడు ఎవరు చూడు ఫస్ట్ క్వెషన్ ఏంటంటే మేము
ధ్యానంలో కూర్చోగానే మాకు విపరీతంగా ఆలోచనలొస్తున్నాయి. కాసేపు ఆలోచనలు రావడము, ఆ తర్వాత కాళ్ళు నొప్పులేస్తున్నాయి, చేతులు నొప్పులేస్తున్నాయి అని అనుకోవడము, ఆ తర్వాత దాన్ని కూర్చొని లేచి ఎళ్ళిపోవడం. ఇది స్వయంగా నేను గూడా అనుభవించానండి. నాకు ధ్యానము పరిచయమై చాలా రోజులైతుంది. కానీ నేను చెయ్యబట్టి కొన్ని రోజులే అవుతుంది. చాలా సంవత్సరాలు నేను ధ్యానం చేద్దాం అనుకుని కూర్చునేదాన్ని. 10 నిమిషాలు కూర్చోంగానే కాళ్ళన్నీ విపరీతంగా నొప్పులు, ఒళ్ళంతా నొప్పులు, తర్వాత విపరీతమైన ఆలోచనలు. ఎలాగోలా ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు కూర్చుంటే మనసులోనికి విపరీతమైన ఆలోచనలు. ఏంటి ఇట్లా అయితుంది? నాకు ధ్యానం చేయడం రావట్లేదు. అందుకే ఇలా అవుతుంది అని చెప్పి లేసిపోయేదాన్ని. ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నామో, ఆలోచనలు వస్తున్నాయి అని మనకనిపిస్తే అదే సరియైన ధ్యానమండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. స్లోగా మనం కూర్చోగా ఆలోచనలన్నీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనము కూర్చోగలుగుతాం. అప్పుడు మనకి ధ్యాన స్థితి వస్తుంది. ముమ్మడివరం బాలయోగి చాలా సంవత్సరాలు ఆయన ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఓన్లీ ధ్యానంతోనే బతికాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మన గురువుగారు పత్రిజీ గారున్నారు. ఎంత తక్కువ ఆహారం తీసుకునేవారు. ఎప్పుడు చూడు ఆయన అటు ఇటు వెళ్తూనే ఉంటారు. అందరితోటి మాట్లాడుతూనే ఉంటాడు. క్లాసులు తీసుకుంటూనే ఉంటాడు. కిలోమీటర్లు వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉంటాడు ప్రతిరోజు. ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటారు. కానీ ఎప్పుడో ఒకసారి కొంచెం ఆహారం తీసుకుంటూ ఉంటాడు. ఏంటి మరి? అంటే ఆయన మనతో కాకుండా మిగిలిన టైమంతా ధ్యానంతోనే ఉంటారు. ధ్యానంతో ఉంటే మనకు కావాల్సినయన్నీ మన దగ్గరికే వస్తాయి. మన ఆరోగ్యము, మన ఆలోచనలు అన్నీ కూడా మనకేం కావాలో అంతవరకే వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. అందరూ కూడా ఖచ్చితంగా ధ్యానం చేయండి. ఆరోగ్యం ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోండి. ఎవ్వరు కూడా ఏదన్నా ప్రాబ్లమ్ రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్దాము అని జెప్పేసి ఎవ్వరు అనుకోకండి. పూర్వజన్మ కృతం పాపం వాది రూపేణ పేట్యతే. మనము పూర్వజన్మలో ఏవైతే కర్మలు చేశామో అవి ఈ జన్మలో మనకి రోగాల రూపంలో వస్తాయి. మరెట్లా? రోగాల రూపంలో వచ్చినాయి. రోగాలొస్తున్నాయి. మనం ఎట్లా తగ్గించుకోవాలి? మీరేమో డాక్టర్ దగ్గరికెళ్ళొద్దు అంటున్నారు. ఎలా తగ్గించుకోవాలి? అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని ఎప్పుడైతే మనము ధ్యానం చేస్తున్నామో, జ్ఞానం తెచ్చుకొని, ఆ జ్ఞానం ద్వారా మన కర్మలన్నీ పోగొట్టుకుంటాము. కర్మలన్నీ పరిసమాప్తి ఎప్పుడైతే అయితాయో, అప్పుడు మన రోగాలన్నీ మన శరీరము ప్రతి ఒక్కటి గూడా అణువు, పరమాణువుల సముదాయం. ప్రకృతి సిద్ధంగా ఎంతోమంది కష్టపడి మనకి ఈ శరీరాన్ని తయారు చేశారు. ఇది భగవంతుడి యొక్క ఇల్లు. ప్రతి ఒక్క దేహం కూడా దేవాలయము అని జెప్పేసి మనం చెప్పుకున్నాము. మనలో శరీరము దేవాలయము, మనలో ఉన్న ఆత్మ భగవంతుడు. భగవంతుడు మన దగ్గర ఉన్నప్పుడు మనకి ఏ ప్రాబ్లమొచ్చినా, ఏ ఆరోగ్యం బాలేకపోయినా మనం ఎలాంటి భయము పడకూడదు. మనలోని భగవంతుడి దగ్గరికి వెళ్లి, మనల్ని మనము సరిచేసుకోగల శక్తి ప్రకృతి సిద్ధంగా మనకి ప్రసాదించారు. దాన్ని వెలికి తీసి ఉపయోగించుకోండి. ఏ అనారోగ్యం వచ్చినా గాని భయపడవద్దు. హాయిగా ధ్యానంలో కూర్చోండి. మీకు శరీరానికి ఉన్న శక్తిని, లోపల ఉన్న అంతరంగంలో ఉన్న ఆ పరమాత్మని తెలుసుకోండి. ఆ శక్తిని బయటికి తీయండి. దాని ద్వారా మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోండి. మన శరీరానికి ఎటువంటి అనారోగ్యం వచ్చినా గాని డాక్టర్ దగ్గరికి వెళ్ళనవసరం లేదు. మెడిసిన్స్ వేసుకోనవసరం లేదు. దీనికి ఉదాహరణగా మనము ఈ మధ్యనే మన టీఎంసీ ఛానెల్‌లో 11 రోజులు ధ్యాన ఆరోగ్యం అనే సబ్జెక్ట్ మీద 11 మంది మాస్టర్స్ తోటి మనం క్లాసులు చెప్పించుకున్నాము.
అవన్నీ వినండి. వాటిని ఆచరణలో పెట్టండి. అనారోగ్యం అనేది మీ దరి చేరకుండా చూసుకోండి. మనకి ఎలాంటి మెడిసిను అవసరం లేదండి. మనం భగవంతులం. మనకి ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవు. భగవంతుడికి మనం ఏదన్నా ప్రాబ్లమొస్తే భగవంతుడి దగ్గర పోయి చెప్పుకుంటాం. మనమే భగవంతుడైనప్పుడు ఏం చేయాలి? మనలోనికి మనం వెళ్ళాలి. మనకేమైనా సమస్యొచ్చింది. మనం భగవంతుడికి చెప్పుకుంటాము. కళ్ళు మూసుకొని మన లోపల ఉన్న భగవంతుడికి మనం చెప్పుకోగలిగినట్లయితే, అది అనారోగ్య సమస్య గానియండి, ఆర్థిక సమస్య గానియండి, శారీరక సమస్య గానియండి, ఎలాంటి సమస్య అయినా గాని తీర్చుకునే శక్తి మన లోపలనే ఉంది. కళ్ళు మూసుకోండి, కూర్చోండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆటోమేటిక్‌గా మీకు పరిష్కారం దొరుకుతుంది. దాన్ని తెలుసుకోండి, ఆచరించండి, అనుసరించండి. దాని ద్వారా మీ ఆరోగ్యాన్ని, మీ సమస్యలని పరిష్కరించుకోండి. ప్రతి ఒక్కళ్ళకి గూడా అనుభవాలొస్తాయండి. ధ్యానంలో ఉన్న వాళ్ళకైనా, ధ్యానంలో లేని వాళ్ళకైనా గాని పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మన జీవితం అంతా కూడా అనుభవాల సారం. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి ఏ అనుభవం వస్తే, ఆ అనుభవాలని ఇతరులతోటి పంచుకోండి. మీకు మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అవసరమైనప్పుడు వేరే వాళ్ళకి సలహా చెప్పండి. వేరే వాళ్ళకి చెప్పండి. దాని ద్వారా అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. నేను నా అనుభవం ఒకటి చిన్నది చెప్తానండి. నాకు ఈ ధ్యాన పరిచయం అయ్యి దాదాపు 11 సంవత్సరాలయితుందండి. కానీ నేనెప్పుడు ఇందాక చెప్పాను గదా! కూర్చునేదాన్ని ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. ఏవేవో ఆలోచనలొస్తున్నాయి. నేను కూర్చోలేకపోతున్నాను అని జెప్పేసి లేచేదాన్ని. తర్వాత ఒకసారి 21 డేస్ ఖచ్చితంగా నేను మెడిటేషన్ చెయ్యాలి అని జెప్పేసి వెళ్ళినప్పుడు, నాలుగవ రోజే నాకొక అనుభవం వచ్చిందండి. అదేంటంటే నాకు కాలు విపరీతమైన పెయినొచ్చింది. డాక్టర్ దగ్గరికెళ్ళాను. అప్పుడు నాకింత జ్ఞానం లేదండి. ఏ ప్రాబ్లమొచ్చినా గాని వెంటనే హాస్పిటల్‌కెళ్ళడం, డాక్టర్ దగ్గర చూయించుకోవడము, మెడిసిన్ వాడడం. మనకు తెలిసింది అదే గదా! అందుకోసం నేను గూడా అలానే హాస్పిటల్‌కెళ్ళాను, చూపించుకున్నాను, మెడిసిన్ తీసుకున్నాను, తగ్గలేదు. ఫిజియోథెరపీకెళ్ళాను, తగ్గలేదు. ఇంకేం చేయాలో గూడా నాకర్థం గాలేదు. చివరికి నాకే ఎందుకో అనిపిచ్చింది. నాకు ఈ మెడిసినొద్దు, ఏమొద్దు అని జెప్పేసి పక్కకు పడేసా. పక్కకు పడేసి రోజు నేను మెడిటేషన్ చేసుకోవాలి. మెడిటేషన్ ద్వారానే నన్ను నేను బాగు చేసుకోగలను అని నాకనిపించింది. మెడిటేషన్ చేసుకున్నాను. 3 రోజులు అయిపోయిన తర్వాత, నాలుగో రోజు నాకు కాలు నొప్పి తక్కువైపోయిందండి మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు. లేసి నార్మల్‌గా నడవగలిగినా. ఇంకా అప్పటినుంచి నాకు మామూలుగా మెడిటేషన్ మీద అప్పటికే కొంత బాగుంది ఇదేదో అని జెప్పేసి అనిపించింది. ఆ రోజుతోటి నాకు పూర్తిగా నమ్మకం ఏర్పడింది. అలా నేను ఇంకా ఏ రోజు కూడా మెడిటేషన్ చేయకుండా ఉండొద్దు. నేను బ్రతికున్నంత కాలము ప్రతిరోజు ఖచ్చితంగా మెడిటేషన్ చేసుకోవాలి అనేది నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు గూడా ఏ రోజు కూడా మెడిటేషన్ చేసుకోకుండా నేను లేనండి. ఎప్పుడైనా గాని పొద్దుగూకులు ఏదన్నా పనుండి ఎవరైనా ఇంటికొచ్చి నాకు వీలు కాలేదనుకోండి, రాత్రి పడుకునేటప్పుడైనా గాని ఒక అర్ధగంటైనా మెడిటేషన్ చేసుకొని పడుకుంటానండి. అది నా దినచర్యలో భాగంగా, నా జీవితంలో భాగంగా నేను చేసుకున్నాను. అలా అయిపోయింది. తర్వాత నాకు కొంచెం సీవియర్ ప్రాబ్లమ్ వచ్చింది. డాక్టర్ దగ్గరికెళ్ళాను. ఆపరేషన్ చేయించుకోమని చెప్పారు. కానీ నేను ఇలా అందరి క్లాసులు విన్న తర్వాత వాళ్ళు పెద్ద పెద్ద ఇప్పుడు మనకేంటి సార్ చెప్పిన ప్రకారంగా తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు మెడిటేషన్ తోటి మనం తగ్గించుకోగలము. ఎలాంటి మెడిసిను మనకు అవసరం లేదు. మన దగ్గర ఉన్నదే పెద్ద మెడిసిను. మనం దాని ద్వారా ఏదైనా తగ్గించుకోగలము అని జెప్పేసి నేను కంప్లీట్‌గా నమ్మానండి. ఆపరేషన్ చేయించుకోవాలని అనుకున్నాను. చాలా చాలా ఇబ్బంది పడ్డాను. కానీ చేయించుకోవద్దు అని డిసైడ్ అయ్యి మెడిటేషన్ తోటి నా ప్రాబ్లమ్ నేను తగ్గించుకున్నానండి. అలా ఎవ్వరైనా గాని ఏ ప్రాబ్లమ్ ఉన్నా తగ్గించుకోవచ్చండి. ఇలా నా అనుభవం ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కళ్ళు గూడా ఇప్పుడు నా ఆరోగ్యం చాలా బాగుంది అని చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. ఎవరు ఫీల్ అవ్వద్దు. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సమస్యలున్నాయి. ఏదో ఒక ఆరోగ్య సమస్య ఖచ్చితంగా ఉంది. ఎప్పుడైతే మనము దీని ద్వారా మన ఆరోగ్యం మంచిగా చేసుకున్నామని జెప్పేసి ఎప్పుడైతే చెప్తామో,
వాళ్ళకు గూడా నమ్మకం కలిగి, వాళ్ళు కూడా సరిచేసుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి, ఇంకా ధ్యానాన్ని ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని జెప్పేసి నేనిట్లా నా అనుభవం చెప్తున్నానండి. మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు మీకేం జరిగితే అది ఇతరులతోటి పంచుకోండి. పంచుకున్నప్పుడే జ్ఞానం అనేది పెంచబడుతుంది. ఏ సమస్య వచ్చినా గాని, మన సమస్య మనం పరిష్కరించుకోవడమే కాదండి. ఎవరికి సమస్య వచ్చినా గాని మనలో మనం హెల్ప్ చేసుకోవాలి. మీకు మేమున్నాము. మనకి ధ్యానం అండగా ఉందంటే, ధ్యానం అండగా ఉంది అని జెప్పేసి ఏదో అనుకోవడం కాదండి. ఇలా సత్సంగం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, స్వాధ్యాయనం ద్వారా ఎన్నో మనకు తెలియని విషయాలు నేర్చుకొని, అందరితోటి చర్చించుకొని, మనల్ని మనం సరిచేసుకోవాలి. శరీరానికి చాలా శక్తి ఉందండి. ఆ శక్తి అనేదేందంటే, మనం అనంతం. ఇంత శక్తి ఉంది అనేది మనకు తెలియడం లేదు. ఎంతసేపు కొంచెం పని చేయగానే మనం ఏమనుకుంటున్నాము, మనకి ఇంకా అయిపోయింది మన ఎనర్జీ. తినే టైం అయిపోయింది. ఇంకా మళ్ళీ తింటే గాని మనకు చేత కాదు. అలా అని మనం ఒక అపోహలో ఉన్నాము. అలాంటి అపోహ వద్దండి. మన లోపల ఉన్న శక్తి చాలా అనంతమైనది. ఆ శక్తిని మనకు వెలికి తీయాలంటే ఏకైక మార్గము ధ్యానం. ధ్యానం ద్వారా మన శరీరంలోకి విపరీతమైన శక్తిని, అనంతమైన శక్తిని పొందవచ్చు. ఆ శక్తిని మనము దేనికైనా ఉపయోగించుకొనవచ్చు. మనకి ఏ సమస్య వస్తే అది ఆర్థికంగా గాని, శారీరకంగా గాని, మానసికంగా గాని, లేదా ఇంకొకళ్ళకి సలహా ఇచ్చే దానిలో గాని, ఇంకేదైనా కానీ మనలోనికి అనంతమైన శక్తి రావాలి అంటే మనము ధ్యానం చేసుకోవడం ఒకటే ఏకైక మార్గం. ఎంత ఎక్కువ సేపు ధ్యానం చేస్తే మనలోనికి అంత శక్తి వస్తుంది. ఎప్పుడైతే డబ్బులు చాలా కూడబెట్టుకుంటే అన్నిటికి ఎలా అయితే వాడుకోగలుగుతున్నామో, అలాగే మన శరీరంలోకి అనంతమైన శక్తిని మనం ఎప్పుడైతే తెచ్చుకోగలుగుతామో, దానిని మనము ఏ విధంగా అయినా గాని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. పూర్వ జన్మలో ఇప్పుడు ఆరోగ్యం అంటే మంచిగా చేసుకున్నాము. శరీరం అంటే ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ధ్యానం చేస్తే పోతదని. పూర్వ జన్మల కర్మలున్నాయి గదా! అవి ఎలా పోతాయండి? ధ్యానం ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. జ్ఞానం ద్వారా కర్మలని పోగొట్టుకోగలుగుతాము. తగ్గించుకోగలుగుతాము. సరిచేసుకోగలుగుతాము. ఏంటంటే మనము ఎక్కువగా ఎప్పుడైతే ఉన్నాయో, వాటిని శక్తి ఎక్కువైపోయినప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది దేనిపైన ఒక దానిపైన పడుతుంది. అలాగే మనం ఎప్పుడైతే ఎక్కువ కర్మలు మన పైన ఉన్నాయో, వాటిని మనం అనుభవిస్తున్నామో, మనం ఎప్పుడైతే ఆత్మ జ్ఞానాన్ని, అనంతమైన శక్తిని మన లోపలికి పంపించినప్పుడు, ఆ శక్తి అనేది మన శరీరానికి వచ్చిన తర్వాత దాని ద్వారా మనం ఏమైతే కర్మలనేవి ఉన్నాయో వాటినన్నిటిని దగ్ధం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది మనం అనుకునే మాట కాదండి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాట. మనము పాపాలు చేస్తే అనుభవిస్తున్నాము. పాపకర్మలు అనుభవిస్తాం. పుణ్యం చేస్తే పుణ్యకర్మలు అనుభవిస్తాము అని జెప్పేసి మనం అనుకుంటూ ఉన్నాము. అసలేంటి పాపాలేంటి? పుణ్యాలేంటి? ఏదైనా గాని మనం ఒక పని చేసినప్పుడు ఏ పని చేస్తే ఏమొస్తుంది అనేది పూర్తిగా తెలియకపోయినా మనకు కొంతవరకు తెలుస్తుంది. కాబట్టి మనం దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఏం చేయొద్దు? ఎలా చేయాలి? అనేది మనం తెలుసుకోవాలండి. తెలుసుకున్నప్పుడే అది పాపమా? పుణ్యమా? అనేది మనకు తెలుస్తుంది. పాపమైతే మనకింకా మన కర్మలకి యాడ్ చేయబడుతుంది. పుణ్యమైతే మన కర్మలని కొంతవరకు తగ్గించగలుగుతుంది. ఇలా ప్రతి ఒక్కటి కూడా చేసే పని మనం జీవించే విధానము, మనం తినే ఆహారము అన్నీ కూడా సమతుల్యంగా చూసుకుంటూ, ఎవ్వరికీ హాని చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, భగవంతుడిచ్చిన మన శరీరాన్ని కాపాడుకుంటూ, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ, ధ్యానం చేసుకుంటూ, మనం ఎలా అయితే సత్కర్మలు చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తామో, మన జీవితం ఆనందంగా ఉండడమే కాకుండా తోటి వారికి కూడా అంతో ఇంతో సహాయపడగలుగుతాము. నాకు ఈ అవకాశాన్నిచ్చిన టీఎంసీ ఛానల్ వారికి ధన్యవాదాలండి. విన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.
సరిత కొంచెం సేపు